ఎక్కడికైనా బయటికి వెళ్దామరా మావా అంటే డబ్బులు లేవు, ఇంట్లో ఒప్పుకోరు అనే స్టేజ్ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అనే స్టేజ్ కి వచ్చేసాం భయ్యా. నాకైతే పని పాట లేదు కాబట్టి మా ఫ్రెండ్స్ కి వీకెండ్స్ వచ్చే వరకు వెయిటింగ్ చేసి శనివారాలు ఆదివారాలు ఇలా చక్కర్లు కొట్టేస్తున్నాం. ఈ రోజు అయితే గుంతకల్ దగ్గర ఉన్న కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం కి అయితే వెళ్తున్నాం భయ్యా. మా బళ్ళారి నుంచి ఆ దేవస్థానం కి 60 కిలోమీటర్లు. బళ్ళారిలో ఉన్న ఎంతమంది దేవస్థానానికి వెళ్లారో కమెంట్ లో చెప్పండి. కార్ కి పెట్రోల్ కొట్టిద్దామని ఆపితే జియో పెట్రోల్ బంక్ అంట భయ్యా. ఈ మధ్య అంబానీ మామ మొబైల్ నెట్వర్క్లతో పాటు పెట్రోల్ బంకులు కూడా పెట్టేస్తున్నాడు. మొబైల్ రీఛార్జ్ లో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ లాగా అన్లిమిటెడ్ పెట్రోల్ కూడా పెట్టుమావా. ఇంకా మ్యాటర్ ఏంటంటే టిఫిన్ చేయకుండా బయలుదేరాం భయ్యా. టైం 10 అవుతుంది. పోయే దారిలో ఎక్కడైనా తిందాం అనుకున్నాం గానీ ఎక్కడా హోటల్ కనిపించలేదు భయ్యా. మా ఫ్రెండ్ గాడు ముందే చెప్పాడు బల్లార్లో ఏదైనా తినేసి బయలుదేరదామని. నేనే వద్దాను నోటి దూల. ఇక నీరసం ఆకలితో ఉంటే ఓ చిన్న విలేజ్ లో ఒక హోటల్ కనిపించింది భయ్యా. వేడివేడి పూరీలు మిర్చి బజ్జీలు. హైవే మధ్యలో ఇలాంటి హోటల్లో ఇలా ఫుడ్ తింటే ఆ ఫీల్ మామూలుగా ఉండదు భయ్యా. విలేజ్ లో తినే ఫుడ్ కి సిటీలో తినే ఫుడ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది భయ్యా. ఈ రోజు ఈ హోటల్ మమ్మల్ని బతికిచ్చిందనే చెప్పాలి. ఇంకా వెళ్లే దారిలో పెద్ద పెద్ద ట్రక్కులు చూస్తే చాలా భయం వేసింది. ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్లన్నీ చాలా ఘోరం భయ్యో. అందుకే జాగ్రత్తగా నడపండి, స్పీడ్ గా మాత్రం వెళ్ళకండి. సో మొత్తానికి గుంతకల్కి అయితే వచ్చేసాం భయ్యా. ఇంక ఇక్కడి నుంచి కసాపురంకి 5 కిలోమీటర్లు. చిన్నప్పుడు కసాపురంకి చాలా సార్లు వచ్చాను భయ్యా. ఇంకా పెద్దయ్యాక ఈ కాలేజీలు చదువులు అంటూ అక్కడే ఇరుక్కుపోయాం. చాలా ఏండ్ల తర్వాత ఈ గుడికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది అనుకోండి. ఈ ప్రపంచంలో 33 కోట్ల మంది దేవుళ్ళున్నా హనుమాన్ అంటేనే చాలా మందికి ఇష్టం. మన భారతదేశంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు హనుమాన్ ఒక సూపర్ హీరో. ప్రస్తుతానికి నేనైతే కసాపురంలో ఉన్న శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఉన్నాను భయ్య. ఈ కసాపురం దేవస్థానం గురించి ఓ చిన్న స్టోరీ చెప్తాను. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయకి దుష్ట శక్తుల నుంచి చావు ముప్పు ఉండిందంట భయ్య. ఆయన రాజుగా ఉంటే ప్రమాదమని శ్రీకృష్ణ దేవరాయకి గురువు అయిన వ్యాసరాయ అనే రాజగురు విజయనగర సామ్రాజ్యాన్ని 90 నిమిషాల పాటు పాలించాడంట భయ్య. హనుమాన్ భక్తుడైన వ్యాసరాయ ఆ గంటన్నర సేపు హనుమాన్ ధ్యానం చేస్తూ శ్రీకృష్ణ దేవరాయ గారి ప్రాణం కాపాడాడంట. అలా పరమ భక్తుడైన వ్యాసరాయ మొత్తం విజయనగర సామ్రాజ్యంలో 732 ఆంజనేయ స్వామి గుళ్లను స్థాపించారంట. అందులో ఒకటిదే ఈ కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం. గుడి లోపల మొత్తం ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటే ఒక పెద్ద ట్విస్టే తగిలింది భయ్య. దేవస్థానం లోపలికి మొబైల్ ఫోన్స్ అలవ్ లేదంట. ఈ సిస్టమ్ మంచిదే, ఎందుకంటే దేవుళ్ళతో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. గుడి లోపల మొత్తం ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నాను భయ్య. మొబైల్ కౌంటర్ లో జనం చూసి ఇంకా మొబైల్స్ కార్ లో పెట్టేద్దామని డిసైడ్ అయ్యాము. సో మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా నేనైతే నా ఇన్స్టాగ్రామ్ కో 1 మిలియన్ ఫాలోవర్స్, నా యూట్యూబ్ కో 1 crore సబ్స్క్రైబర్స్ రావాలని మొక్కున్నాను. వస్తాయంటారా? ఇంక ఈ జర్నీలో నా ఫేవరెట్ పార్ట్ లడ్డు భయ్య. తిరుపతి లడ్డు తర్వాత నాకు బాగా ఇష్టమైన లడ్డు కసాపురం లడ్డు. దర్శనం అయితే త్వరగా అయింది గానీ లడ్డు ప్రసాదం కోసం గంట పట్టింది. సో మొత్తానికి లడ్డూలు పులిహోర పట్లం తీసుకున్నాం. కసాపురం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాక గుంతకల్కి వెళ్లి భోజనం చేసుకుని బళ్ళారికి వెళ్దామంటే మా ఫ్రెండ్స్ వద్దన్నారు భయ్య. దేవస్థానంలో ప్రతిరోజు ఉచిత అన్నదానం ఉంటుందంట భయ్య. ఇంకెలాగో ఇంత దూరం వచ్చాం కదా అని ఇక్కడే భోజనం చేసుకుని వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ప్రతి ఒక్కరు ఉచితంగా భోజనం చేయొచ్చు కదా, మరి టోకన్లు ఎందుకు ఇచ్చారంటారు? ఇంకా మన అబ్బాయిల విషయానికి వస్తే రోజుకు 100 సార్లు మన జుట్టును దూవుతూ ఉంటాం భయ్య. నువ్వు ఎన్నిసార్లు దూవినా అది అనుకూలంగా కూర్చోదు. స్టైల్ భయ్య, సోకు. మా లైన్ అయితే అస్సలు కదలట్లేదని మంకీస్ తో కొంతసేపు టైం పాస్ చేసాం. ఈ మంకీస్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి భయ్య. ఎవరి చేతుల్లో నుంచి ఏమీ లాక్కోవట్లేదు. వాళ్ళు ఇచ్చేంత వరకు వెయిట్ చేసి బాగా కడుపు నింపేసుకుంటున్నాయి. ఎంత చక్కగా తింటున్నావు తల్లి, తొక్కని తినకుండా పండును మాత్రమే తింటున్నావు. దేవుడా, జస్ట్ మిస్ భయ్యా. ఇందాకే పొగిడాను కదే నా మొబైల్ లో లాక్కోవాలని చూసావు. ఇంకా మా లైన్ అయితే అస్సలు కదలట్లేదు. నీరసంతో పాటు ఆకలి కూడా బాగా వేసేస్తుంది. ఇంక ఈ గ్యాప్ లో ఇది వచ్చింది భయ్యా. దీన్ని ఏదో అంటారు భయ్యా, ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు. చిన్నప్పుడు బాగా తినేవాడిని. సో మొత్తానికి లైన్ కదిలి లోపలికైతే వచ్చేసాం. ఇలా గుళ్ళు గోపురాల్లో అన్నదానం పెట్టినప్పుడు భోజనం చేస్తే ఆ ఆనందం వేరేలా ఉంటుంది. ఇక్కడ ఒక ఆయన నన్ను గుర్తుపట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు భయ్యా. ఇది కొంచెం సెల్ఫ్ డబ్బా అనుకోండి. కసాపురం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఉచిత అన్నదానంలో భోజనం చేసి బళ్ళారికి అయితే బయలుదేరిపోయాం భయ్య. ఈ మధ్య జనాలు మొబైల్ ఫోన్స్ కి చాలా అడిక్ట్ అయిపోయారు భయ్య. మొబైల్ ఫోన్స్ కి ఎక్కువ అతుక్కుపోవడం వల్ల గంటలో చేయాల్సిన పని 2 గంటలు పడుతుంది. 10 రోజుల్లో చేయాల్సిన పని 15 రోజులు పడుతుంది. సంవత్సరంలో అవ్వాల్సిన పని 2 సంవత్సరాలు పడుతుంది. సో మీరు మొబైల్ ఫోన్స్ వాడట్లేదు, ఫోన్లే మిమ్మల్ని వాడుతున్నాయి. మొబైల్ ఫోన్ లో అలిసిపోయి మీకు టైం ఇచ్చినప్పుడు ఆ గ్యాప్ లో మీరు ఫ్యామిలీ బాధ్యతలు అంటూ లైఫ్ గడిపేస్తున్నారు. బళ్ళారికి వెళ్లే గ్యాప్ లో మా వాళ్ళు ఒక చిలిప్ పని చేశారు భయ్య. చిన్నప్పుడు పొలంలో పత్తి
కొట్టేసినట్టు, తోటలో మామిడి పళ్ళు దొంగతనం చేసినట్టు మా వాళ్ళు పెద్దయ్యాక కూడా ఇలా పొలంలో కొట్టేస్తున్నారంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. అయినా ఇలా కొట్టేసి తింటే ఆనందం కొనుక్కొని తిన్నా కూడా రాదు భయ్యా. దొంగ దొంగ చూపి ఒకసారి అది దొంగ 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 దొంగ. ఇక్కడ మనోళ్ళు కొట్టేసింది పప్పులు భయ్యా, చిన్న చిన్న బుడ్డెల్లో పచ్చి పప్పులు ఉంటాయి భయ్యా. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అనుకోండి. మీరు కూడా సీజన్ వచ్చినప్పుడు మార్కెట్ లో కొనుక్కొని తినే ఉంటారు. 2 చేతులు సరిపోవట్లేదని నన్ను కూడా లాగేసుకున్నారు భయ్యో. ట్విస్ట్ ఏమంటే పొలం వాళ్ళకి దొరికిపోయాం భయ్యా. ఏమనలేదు కానీ ఓ 200 తీసుకున్నారు. అందరి ముందు పరుగు పోయిందిగా.